ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. చాలామంది అండి నక్షత్రాల సిరీస్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అని కంటిన్యూ చేయండి అని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఆ నక్షత్రాలు మాకు అనుగుణంగా ఉన్నాయండి అని చెప్పేసి, అంటే మీరు చెప్పినటువంటి కంటెంట్ ఆ విధంగా ఉంది అని కొంతమంది రెమెడీస్ కోసం కూడా అపాయింట్మెంట్స్ కోసం నాకే అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అందుకే చెప్తున్నాను, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? జ్యేష్ఠ నక్షత్రం ఇది నేను సెకండ్ టైం వచ్చాను. ఫస్ట్ ఒకసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా చెప్పాల్సి ఉంది. ఇంకా నేను ప్రిపేర్ అవ్వాలి, R&D చేయాలని ఒక థాట్స్ కొంచెం ఆపేసి మళ్ళీ వేరే నక్షత్రాలు చేసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. లాస్ట్ 2 days కూడా బాగా వర్క్ చేశాను దీని గురించి. ఈ నక్షత్రం మన రెగ్యులర్గా చేసే ప్యాటర్న్ నక్షత్రం ఆ ప్యాటర్న్లో ఉండదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు చెప్తాను. సో ఈ నక్షత్రం వచ్చేటప్పటికి జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ అంటే పెద్ద అని అనమాట. ఏం పెద్ద అంటే ఎల్డర్ సిస్టర్, పెద్ద అక్క. మనకి ఒక అక్క ఉంటే ఎలా కేర్ చేస్తుంది? ప్రొటెక్షన్. అందుకని చెప్పేసి అట్లా చీఫ్ ఆఫ్ స్టార్. లాస్ట్ ఇది 18వ నక్షత్రం అశ్విని నుంచి కౌంట్ చేస్తే ఈ 18 నక్షత్రాలు ఈ నక్షత్రం చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఆకాశంలో మనం చూసినా కానీ బేర్లైతో ఈ నక్షత్రం చాలా పెద్దగా ఉండి బగబగ మెరుస్తూ ఉంటుంది అనమాట, దగదగా మెరుస్తూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ నక్షత్రానికి గొడుగు ఆకారంలో కూడా ఉంటుంది అనమాట. అందుకని గొడుగు మనకి ఏం చేస్తుంది? అగని మనకు రక్షణ ఇస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎన్విరాన్మెంట్ నుంచి కాపాడుతుంది, ఎండ నుంచి వాన నుంచి. ఇంకా అందుకని చెప్పేసి ఈ నక్షత్రానికి గొడుగుతో కూడా సింబాలిక్గా చూపిస్తారు. రెండోది మనకి పెద్ద అక్కగాని కూడా సింబాలిక్గా చూపిస్తారు. అదే కాకుండా 18 నక్షత్రాలు పెద్ద నక్షత్రంగా కూడా ఉంటుంది, గొడుగు ఆకారంలో కూడా ఉంటుంది అనమాట. దీని మెయిన్ వీళ్ళకి సింబాలిక్ మన ఈ నక్షత్రంలో ఈ యూనివర్స్లో మనకి చూసుకుంటే విశ్వంలో ఎలా ఉంటుందంటే ఒక పవర్ను మనకి ఇస్తుంది ఈ నక్షత్రం. ఎందుకు అంటే విజయానికి కావాల్సిన పవరు, మనకి ధైర్యానికి కావాల్సిన ఒక పవర్ ఈ నక్షత్రం ఇస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ నక్షత్రం ఇంకొక లక్షణం ఏముందంటే ఎక్కడైనా అణగారిన వాళ్ళు, అంటే ఒక దిక్కు లేకుండా ఉంటారు చూడండి, ఏం చేయాలో తెలియక కష్టాల సుడిగుండలు ఉన్నవాళ్ళు, లేదంటే వాళ్ళకి అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్, అండర్ ప్రివిలేజ్డ్గా సరిగ్గా పట్టించుకున్న వాళ్ళకి ఒక రైజ్, ఒక హోప్ ఇవ్వాలంటే ఈ నక్షత్రం ఇస్తుంది. క్రూర నక్షత్రాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం, ఉగ్ర నక్షత్రాల గురించి చెప్పుకుంటున్నాం. ఈ నక్షత్రం కూడా ఆ కేటగిరీకి సంబంధించిన నక్షత్రం. బట్ ఇది ఏమంటే లేడీస్ ఓరియంటెడ్ రిప్రజెంటేషన్ మనకు చేస్తూ ఉందన్నమాట. తర్వాత వచ్చేప్పుడు మనకి పురాతన గ్రంథాల్లో ఈ నక్షత్రం గురించి ఏం చెప్పారంటేనండి, మనకి దైవజ్ఞ విలాసం అని చెప్పేసి మోస్ట్ ఆథెంటికేటెడ్ బుక్. ఈ బుక్లో వచ్చేటప్పుడు మనకి ఆల్మోస్ట్ 2000 years బ్యాక్లో రాసిన పురాతనమైన గ్రంథం అని చెప్పాలి. ఇందులో ఈ నక్షత్రం గురించి వాళ్ళకి ఏం చెప్పారంటే, ఫస్ట్ వీళ్ళకి సత్కీర్తి పుత్రై వివిధై సమేత విత్తాన్వితో అత్యంత లసత్ ప్రతాప శ్రేష్ఠ ప్రతిష్టో వికల స్వభావో జ్యేష్ఠో భవేద్య స్యచ జన్మకాలే అని చెప్పేసి ఈ నక్షత్రం వాళ్ళకి ఒక సూత్రంలాగా ఈ నక్షత్రం గురించి చెప్పారు. ఇందులో వీళ్ళు ఏం చెప్పారంటే సత్కీర్తి, మంచి కీర్తి ప్రతిష్టలు ఎడుకుంటాయి. నెంబర్ 2 పుత్రై వివిధై సమేత. వీళ్ళకి పిల్లలు చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా రకరకాల ఉన్నతమైన పొజిషన్లో ఉంటారు అనమాట. అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, పెద్ద అమ్మాయి, అలా చాలామంది సంతానంతో కూడి ఉంటారు. అంటే విత్తాన్వితో వీళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడూ ఉంటాయి. సత్సంకల్పంతో వీళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేస్తే దానికి కావాల్సిన డబ్బు వీళ్ళకి అందుతుంది అనమాట. అత్యంత లసాత్ ప్రతాప. వాళ్ళు ఎలా కనిపిస్తారంటే ఒక మెజెస్టిక్ అపీరెన్స్, ఒక మంచి స్ట్రాంగ్ అయిన పర్సనాలిటీతో వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు అనమాట. శ్రేష్ఠ ప్రతిష్ఠ, దీనికి తెలుగు మీనింగ్ నాకు పట్టుకోవడానికి చాలా కష్టం అయిపోయింది. ఇంగ్లీష్లో బెస్ట్ అమాంగ్ బెస్ట్, శ్రేష్ఠ ప్రతిష్ఠ. వీళ్ళు ఏది చేసినా కానీ ఒక బెస్ట్గా ఉండాలని ఒక దాంతో చేస్తూ ఉంటారు అనమాట. శ్రేష్ఠ ప్రతిష్ఠ. వికల స్వభావం. వీళ్ళకి ఒక చిన్న డ్రాబ్యాక్ ఏమంటేనండి, నిష్ఠూరంగా మాట్లాడేస్తుంటారు, ఏమైనా నెగటివ్ యాటిట్యూడ్తో ఎక్కువగా ఉంటారు మొదట్లో. తర్వాత చంచల స్వభావం, కొంచెం అటు ఇటు ఊగిసలాడుతూ చేద్దామా వద్దా అన్నట్లు ఉంటారనమాట. భవేత్ జన్మకాలేచ. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ గుణాలు ఉంటాయి అని చెప్పేసి మనకి దైవజ్ఞ విలాసంలో చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ జాతకాభరణం అని చెప్పేసి అది కూడా ఈక్వల్గా దైవజ్ఞ విలాసం లాంటి బుక్, సమకాలిక అదే టైంలో 1500 years ఓల్డ్ స్క్రిప్చర్ అనమాట. వీళ్ళు ఏం చెప్తారంటే గీతావాద్య ప్రియో నిత్య, అంటే వీళ్ళు ఎప్పుడు సంగీతము, మ్యూజిక్ ఇవన్నీ రెగ్యులర్గా వినడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్తారనమాట. సుందర అంటే బ్యూటిఫుల్గా అంటారండి. చారు దర్శన, కనపట్టే మనకి చాలా మంచి బ్రైట్ అపీరెన్స్తో అట్రాక్టివ్గా ఉంటారు. తర్వాత మృగయ భీరతో, అంటే మృగయ అంటే వేటాడటం, తర్వాత భీరతో అంటే మనకి ఏమంటారు జోదాలు అలాంటి వాటికి వేటాడటము, ఇంకా వేరే జోదాలు ఇట్లాంటి వాటితో కలిపి కొంచెం దుర్వ్యసనాలు కలిగి ఉంటారు అనమాట. ధూర్తో అంటే ఆ షేడ్లో వాళ్ళు నెగిటివ్గా ఉంటారని చెప్పేసి. మృగా యోనో నరో భవేత్, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇలాంటి గొప్ప లక్షణాలు ఉంటాయని చెప్పేసి మనకి జాతకాభరణంలో చెప్తూ ఉందన్నమాట. ఫైనల్గా ఏమంటారు ఈ శ్లోకంలో,
మంచి సంగీతం అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, అందంగా కనిపిస్తారు, చక్కగా లుక్ ఉంటుంది. వాళ్ళకి వచ్చేటప్పటికి జోదము, వేటాడటం ఇట్లాంటి దురవ్యసనాలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ శ్లోకంలో మనకు చెప్తూ ఉంది. తర్వాత వీళ్ళకి 4 పాదాలు అంటే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పాదాలలో వచ్చేటప్పటికి వాళ్ళకి ఫస్ట్ పాదం లాస్ట్ పాదం చాలా మంచిదండి, వాళ్ళకి జూపిటర్ ఉండటం వల్ల. సెకండ్ థర్డ్ వచ్చేటప్పటికి శని ప్రభావం ఉండటం వల్ల నెగిటివ్ షేడ్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాదం వచ్చేటప్పటికి రూల్డ్ బై గురు జూపిటర్. వీళ్ళు ఏమంటారు, మంచి రైటర్స్ అవుతారు, ఓకే, కమెడియన్స్ కానివ్వండి, గుడ్ ఐస్ ఉంటాయి, తర్వాత సెక్సువల్గా ఉంటారు, చాలా ఫేమస్ అవుతారు, నాలెడ్జిబుల్, శాస్త్రాలన్నీ బాగా చదివేస్తూ ఉంటారు అనమాట. సెకండ్ పాదం వచ్చేటప్పటికి శని ఉండటం వల్ల నెగిటివ్ షేడ్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. అంటే ఏముంటుంది, సిక్గా ఉంటారు, ఎప్పుడు లేజీగా ఉండటం కానీ, తర్వాత బ్యాడ్ కర్మలు ఏమన్నా చెత్త పనులు ఏమైనా చేయాలంటే గబక్కలు చేసేయటం, ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అయిపోతుంటాం. చాలామంది వీళ్ళంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు ఈ సెకండ్ పాదం వాళ్ళని. స్టింజీ, ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టరు, వేరే వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే వీళ్ళు వెళ్ళిపోయి ఆ వర్క్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేటప్పటికి మూడో పాదం వచ్చేటప్పటికి అగైన్ మళ్ళీ రూల్డ్ బై వచ్చేటప్పటికి శని మహాత్ముడు వాళ్ళ ప్రభావంతో ఉంటారు. వాళ్ళకి క్రోనిక్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, దీర్ఘకాలికమైన వ్యాధులు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. హ్యాండిక్యాప్డ్, ఏదో ఒక భాగం కానీ శరీరంలో ఏదో ఒకటి పని చేయకుండా ఉంటాం కానీ అట్లాంటి ట్రబుల్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అనమాట. తర్వాత వేరే వాళ్ళు అంటే జలసీగా ఉండటం. తర్వాత వాళ్ళకి జీవితంలో అంతా ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయరు ఈ నక్షత్రం వాళ్ళ, ఈ మూడో పాదం వాళ్ళు. నాలుగో పాదం వచ్చేటప్పటికి మళ్ళీ గురువు గారు ఉండటం వల్ల ఈ గురువు యొక్క దృష్టి, గురువు ఆస్పెక్టు, గురు ప్రభావం ఉంటుందో మళ్ళీ వాళ్ళు పాజిటివ్గా ఉంటారు అనమాట. వీళ్ళు వచ్చేటప్పటికి చాలా శాస్త్రాల్లో అన్నీ బాగా చదువుంటారు, ఓకే, వేరే వాళ్ళ ద్వారా బాగా గౌరవ మర్యాదలు పొందుతారు. తర్వాత దే హ్యావ్ ది ఇయర్ డిసీజెస్ అని ఎక్కువగా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి వేదాల గురించి బాగా చదువుతారు. తర్వాత వీళ్ళు నేచర్ ఆఫ్ ది సాక్రిఫైయింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్, వేరే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళు త్యాగం చేసి వాళ్ళకి హెల్ప్ చేసే గుణం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి వచ్చేటప్పటికి మనకి జ్యేష్టం 1, 2, 3, 4 4 పాదాలలో విడివిడిగా ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఈ నక్షత్రంలోకి డిఫరెంట్ అయిన శాస్త్రంలో సపరేట్గా చెప్పారు. దానికి చెప్పే ముందు వీళ్ళది బెస్ట్ ఇయర్స్ ఆఫ్ ప్రోగ్రెస్ చెప్దాం. వీళ్ళు వచ్చేటప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటారు. మనం ఆల్రెడీ చెప్పాం, ఎక్కడైతే అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉంటారు వీళ్ళు వెళ్ళిపోయి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైపు రోల్స్ వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంటు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు, రిస్క్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంట్స్, మేనేజర్స్. జనరల్గా మనకి మేనేజర్స్ ఎందుకు కావాలంటే గ్రోత్ని చూపించడానికి. రిపోర్టర్స్ కానీ, టీవీ హోస్ట్, న్యూస్ పేపర్ రీడర్స్, యాక్టర్స్, డిటెక్టివ్ ఏజెంట్స్, మిలిటరీస్, తర్వాత అథ్లెట్స్, సర్జియన్స్, ఎయిర్ ట్రాఫిక్స్, ఈ టైపు వాళ్ళకి ఎక్కువ బెస్ట్ ప్రొఫెషన్స్ అని మనం వీళ్ళకి చెప్పుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి 23rd ఇయర్ వీళ్ళకి కంప్లీట్ ఆఫ్ ఎడ్యుకేషన్, జాబ్ రావటం కానీ, ఉద్యోగం కావటం కానీ 23rd ఇయర్లో వాళ్ళకి స్ట్రైకింగ్ ఇయర్ అని మనకు చెప్పాలి. 28th వచ్చేటప్పటికి స్టెబిలైజెస్ ఇన్ ది లైఫ్. 28లో జీవితంలో ఒక నిలకడ అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. 31వ సంవత్సరంలో ఒక పవరు పొజిషన్ వీళ్ళకి వచ్చేస్తుంది. అంటే దాదాపు 30 ఇయర్స్లో వాళ్ళకి మంచి ప్రమోషన్ రావటం కానీ, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారని మనం చెప్పుకోవాలన్నమాట. ఎర్లీగా సెటిల్ అయిపోతారు. తర్వాత 45 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమవుతుందంటే సఫరింగ్స్ అండర్గో సమ్ డేంజరస్ సిచ్యువేషన్ వీళ్ళకి వస్తుంది అనమాట. తర్వాత 34, 41, 50లో అన్ని విధాల బాగా గ్రోత్ ఉండే ఇయర్స్లో వాళ్ళకి ఎంటర్ అయిపోతారు. 50 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇంకా ఫుల్ సెటిల్ అనుకొని మనం చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి జనరల్గా దోషం ఉంటుందండి. అందులోనూ ఈ 27 నక్షత్రాల్లో ఈ నక్షత్రానికి దోషాలు చాలా ఎక్కువ అని చెప్పారు. జనరల్గా నేను కూడాను అంత సీరియస్గా తీసుకోవద్దని మా పాత వీడియోలో కూడా మీకు చెప్పుకున్నాను. ఒక డోంట్ బికమ్ ప్యానిక్, టేక్ ఇట్ లైట్, అంత ఎక్కువగా సీరియస్గా చూడొద్దు అని నేనే చాలాసార్లు చెప్పాను. కానీ ఈ నక్షత్రంకి వచ్చేటప్పటికి చాలామంది చాలా గ్రంథాల్లో డిఫరెంట్గా రాసుకుంటూ వచ్చారు. అందుకని చెప్పి దీన్ని కొంచెం R&D చేసి మళ్ళీ ఒక స్లైడ్ అనేది యాడ్ చేసి ఆ రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా చేసుకొచ్చాను. ఇక్కడ ఏం చెప్పారంటే అండి, ఈ నక్షత్రంలో వాళ్ళకి ఈ నక్షత్రం మనకి 360 డిగ్రీస్లో అన్నీ తిరుగుతూ ఉంటాయి. 30 డిగ్రీస్ వచ్చేటప్పటికి ఒక్కొక్క రాశి. మళ్ళీ ఈ 30 డిగ్రీస్లో మళ్ళీ సబ్పాటు 13.5 డిగ్రీలు అంటే 13 డిగ్రీ 20 మినిట్స్కి వచ్చేటప్పటికి ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఈ నక్షత్రాన్ని 4 పాదాలుగా డివైడ్ చేస్తుంటారు అనమాట. ఈ 4 పాదాలు కాబట్టి ఈ నక్షత్రం మనకి జనరల్గా 4 పాదాలు కాకుండా 10 పార్ట్స్గా డివైడ్ చేశారు ఆ నక్షత్రాన్ని. ఆల్మోస్ట్ 1 డిగ్రీ 2 మినిట్స్ కింద ఒక్కొక్క నక్షత్రాన్ని డివైడ్ చేసి చంద్రుడు ఎక్కడున్నా కానీ ఒక్కొక్క దోషం చెప్పారు. అంటే ఈ నక్షత్రంలో పుడితే 4 పాదాల్లోనే కాకుండా 10 భాగాలుగా దశాంశగా డివైడ్ చేసి 10 భాగాలలో ఒక్కొక్క చంద్రుడు ఉంటే ఒక్కొక్క రకమైన హానికరం అని చెప్పేసి చెప్పారనమాట. వీళ్ళు వచ్చేటప్పటికి మీకు చదువుతాను ఈ శ్లోకం. ఇది ఇంకా కొంతమంది అయితే ఈ 13 నక్షత్రాలకి 20 డివైడ్స్ పార్ట్ చేసి 20 రకాల హానులు ఉన్నాయని చెప్పేసి ట్రబుల్స్ ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు పెద్ద గ్రంథాలలో. బట్ నేను సింప్లిఫైగా ఒక మోడరేట్గా ఉన్నది తీసుకున్నానండి. ఇందులో వచ్చేటప్పటికి జ్యేష్ఠ నక్షత్రంలో కనుక వాళ్ళు ఫస్ట్ భాగంలో అంటే 10 భాగాల్లో ఫస్ట్ భాగంలో గిన్నెలకు పుడితే జ్యేష్ఠాదౌ జననీ మాత అంటే అమ్మమ్మకి హాని 1/10 పార్ట్లో చూసుకుంటే కనుక.
సెకండ్ పాదంలో ద్వితీయ జననీ పిత, ఇక్కడ కింద రాసాను తాత, ఎవరు తాత, అమ్మ తరపున తాతకి గండం. మూడోది తృతీయ జననీ భ్రాత, అంటే మామ అవుతారు, మామకి కూడా గండం మూడో భాగంలో పుడితే. స్వయం మాత చతుర్థికి, నాలుగో పాదంలో పుడితే అమ్మకే ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఆత్మానం పంచమే, ఆ బేబీకే గండం వస్తుంది ఐదో భాగంలో పుడితే. తర్వాత షష్ఠీ గోత్ర క్షయే భవేత్, ఆరో భాగంలో కనుక ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పుడితే వాళ్ళ పుట్టిన టోటల్ గోత్రానికే ఏదో ఒకటి హాని జరగవచ్చు. తర్వాత సప్తమేచ చోర భయం కులం, వాళ్ళ పుట్టిన కులం మొత్తానికి దొంగల భయం వచ్చేస్తుందంట. జ్యేష్ఠేశం భ్రాతర మస్తకం, ఎనిమిదో దాంట్లో కనుక పుడితే సిబ్లింగ్స్ ఎవరిని ఉంటారు కదండి, పుట్టిన బేబీకి అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళకి గండం అని చెప్తారనమాట తెలుగులో. తర్వాత నవమేషం శ్వశురం, వీళ్ళకి నవంలో 9th పార్ట్లో కనుక బేబీ పుట్టుంటే మామకి గండం. లాస్ట్లో వచ్చేటప్పటికి హంతి సర్వం హంతి దశాంతం, ఈ నక్షత్రం లాస్ట్ 1/10 పార్ట్లో కనుక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడితే టోటల్ అందరికీ, చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి అందరికీ మనం చెప్తారు గండం అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అందుకని ఇది మనకు రెగ్యులర్ ఫార్మేట్లో ఈ శ్లోకం కానీ దీని గురించి లేదు, ఇది మనం ఎప్పుడు ఎంత డీటెయిల్డ్గా చెప్పుకోలేదు. వాళ్ళు చెప్పడం కూడాను చాలా సీరియస్గా చెప్పుకొని వచ్చారనమాట. అయితే ఇప్పుడు అంతా సిజేరియన్ కాబట్టి జనరల్గా 1 డే అటు 1 డే ఇటు సిజేరియన్ చేసేసుకుంటూ ఉంటారు. బట్ ఇన్ కేసు ఏంటంటే మనం ప్రకృతిని ఎప్పుడు ఆపలేం, సో అవ్వాల్సిన పనులు అవుతూనే ఉంటాయి. ఇక్కడ ఏం చెప్పారంటే అండి, నవవిధ శాంతులు అని చెప్పేసి 9 రకాల రెమెడీస్ చెప్తూ ఉంటారు. దీని గురించి కూడా నేను కొంచెం చేశాను. మనం ఏం చేద్దామంటే 27 స్టార్స్ అయిపోయిన తర్వాత 28th ప్రెజెంటేషన్ దీన్ని సపరేట్గా చేద్దాం. ఓకే, ఇలాంటి వాళ్ళకి నవవిధ శాంతులు అంటే ఏంటి, అవి చాలా మంది కూడా ఐడియా ఉండదు, వాటిని ఇన్ డీటెయిల్డ్గా మనం చూసి డెఫినెట్గా సార్ ఇంకొక వీడియో అయితే దీనికి 27 స్టార్ అయిపోయిన తర్వాత 28 దీనికి మనం చేద్దాం, నవవిధ శాంతులు అని చెప్పేసి వస్తుంది. దాని గురించి 9 రకాల రెమెడీస్ ఉన్నాయి, అది ఎలా చేయాలి, ఏం చేయాలి, కొంచెం R&D చేసి వేరే వాళ్ళ సపోర్ట్ కూడా ఇంకేదైనా తీసుకొని మనం నీట్గా ప్రజెంటేషన్ చేద్దాం, దాని గురించి చేద్దాం. సో ఇది ఇంతటితో మనం ఆపదాం. బట్ శాంతులు అయితే జనరల్గా పాపది నూనెలో ముఖం చూపించడం, రుద్రహోమం. నెక్స్ట్ వీడియో చేద్దాం సార్. నెక్స్ట్ వీడియో మనం నవవిధ శాంతులు ఏ పాదంలో ఎవరికి పుట్టినా కానీ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నాకు తెలిసి ఎక్కడ అంత క్లీన్గా చెప్పలేదు ఎవరు, మనం చేద్దాం ఒకటి. అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నారు, బట్ రియల్ టైంలో అంతా సింపుల్గా చేయొచ్చు, అసలు దాని వెనక సిగ్నిఫికేషన్ ఏంటి, ఎందుకు చేయాలి అనేది కూడా చేద్దాం. సో ఇవి మనం ఆల్రెడీ దోషాలన్నీ చెప్పేసుకున్నాం. వీళ్ళకి ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి బుధుడు, ఓకే, రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి, విష్ణు భగవానుడు వచ్చేటప్పటికి వీళ్ళకి అధిపతి అనమాట, ఆ నక్షత్రాధిపతి. ఇది వచ్చేటప్పటికి షార్ప్ ఉగ్ర నక్షత్రం అని మనం చెప్పుకోవాలి. గణం వచ్చేటప్పటికి రాక్షస గణం. వీళ్ళు బాడీలో పార్ట్ వచ్చేటప్పటికి నెక్, గొంతు అని మనం చెప్పుకోవాలన్నమాట. పరాశర ప్రకారం అంటే హిప్స్ కింద చూపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత వేద నక్షత్రం ఆశ్లేష నక్షత్రం జనరల్గా మంచిది కాదు ఎవరికి, కాబట్టి వీళ్ళకి కూడా మంచిది కాదు అది. తర్వాత పురుషార్థం వచ్చేటప్పటికి కామాన్ని సూచిస్తూ ఉంటుంది. లెటర్స్ వచ్చేటప్పటికి లక్కీ లెటర్స్కి నో, యా, ఈ, యు ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి. లక్కీ లెటర్స్ ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి N అండ్ Yతో స్టార్ట్ అవుతుంది. లక్కీ స్టోన్ ఎమరాల్డ్, ఎందుకంటే మెర్క్యూరీ వాళ్ళ లార్డ్ కాబట్టి పచ్చ వేసుకోవాలి. లక్కీ కలర్ క్రీమ్ కలర్ ఈజ్ గుడ్. లక్కీ నెంబర్ 5, జనరల్గా న్యూమరాలజీ ప్రకారం కూడా 5 ఈజ్ లక్కీ ఫర్ ఎవ్రీబడి. ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఎయిర్ ఎలిమెంట్. దోషం వచ్చేటప్పటికి వాత దోషం. తర్వాత ట్రీ వచ్చేటప్పటికి మనకి పత్తి చెట్టు, కాటన్ ట్రీ అంటారు, ఓకే, షాల్మలి అని కూడాను అంటారు సాంస్క్రిట్లో. ఇవి వాళ్ళకి వచ్చేటప్పటికి కలిసి వచ్చే రంగు, పేర్లు అవి. ఇవి కాకుండా మనకి ముహూర్తానికి ఇవి ఎక్కువగా వాడరా అని చెప్పాలి, షోడశ కర్మలకి. తర్వాత వచ్చేటప్పటికి కమెంట్స్ మంత్రాలు ఏమైనా చదవటానికి ఇది మంచిది, ఓకే. తర్వాత చాలా వాటికి ఇది మంచిది కదా, బట్ కాకపోతే మనకి గ్యాంబ్లింగ్ వాడుకోవటానికి, ఫైటింగ్లు చేయడానికి, అలాంటి వాటికి వీటికి ఎక్కువగా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అన్నమాట శాస్త్రాలు. తర్వాత వచ్చేటప్పటికి మనకి డే టు డే ఈవెంట్స్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే మెడికల్ ట్రీట్మెంట్ చేస్తే కనుక డిసీజ్ షూటప్ అవుతుంది. ఈ నక్షత్రంలో ఏ మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకోకూడదు. తర్వాత మ్యూజిక్ కనుక ఏదైనా చేసుకోవద్దని చెప్తారంటే ఫ్రెండ్స్ నుంచి వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మ్యూజిక్ కనుక స్టార్ట్ చేస్తే. తర్వాత ఎడ్యుకేషన్ కనుక స్టార్ట్ చేస్తే తర్వాత కంప్లైంట్ చేస్తారు, టీచర్లకు ఎడ్యుకేషన్ చెప్పిన టీచరే కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని చెప్పి ఈ నక్షత్రంలో ఏది స్టార్ట్ చేయకూడదు ఎడ్యుకేషన్. జపం కనుక ఏదైనా చేసేస్తే వాళ్ళకి డౌట్లు వస్తాయి, నేను చేసే జపం కరెక్ట్గా నాకు ఉపయోగం అవుతుందా లేదా, కరెక్ట్గా జపం చేస్తుందా లేదా అంటే వాళ్ళు సందిగ్ధంతోనే టోటల్ జపం అంతా చేస్తారు. ఇంకా రిజల్ట్ ఏమొస్తుంది వాళ్ళకి. లాంగ్ ట్రావెల్స్ కనుక చేస్తే వాళ్ళకి మధ్యలోనే రోగాలు వచ్చేసి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. అందుకని ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ ద లాంగ్ ట్రావెల్స్. తర్వాత బిజినెస్ ప్రాస్పెరిటీ వచ్చేటప్పటికి సఫర్స్ లాస్ ఫ్రమ్ ది ఎనిమీస్, శత్రువుల నుంచి లాస్లు వస్తాయి. అందుకని చెప్పి బిజినెస్కి ఈజ్ నాట్ రికమెండెడ్. లాస్ ఆఫ్ మనీ, ఒకవేళ డబ్బు కనుక ఈ స్టార్లో కనుక పోతే డబ్బు వస్తుంది కాదు కొంచెం వస్తుంది, 100 రూపీస్ పోతే 10 రూపీస్ వెనక్కి వస్తాయి. తర్వాత సోయింగ్ సీడ్స్, మనకి రైతులకి విత్తనాలు కానీ ఏమైనా నాట్లు కోవాలంటే వాళ్ళకి అంత దిగుబడి రాదు.
అందుకని రికమెండ్ చేయలేదన్నమాట ఈ స్టార్. సో ఇదండి జ్యేష్ఠ నక్షత్రం గురించి మనం డీటెయిలింగ్గా చాలా బాగుంది సార్. అయితే నవదశ శాంతులు ఉన్నాయి చూసారా, అవును. నెక్స్ట్ వీడియోలో మాత్రం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే చాలామంది ఆస్ట్రాలజీ కోసం అని చెప్పేసి ప్రిడిక్షన్స్ కోసం చాలామంది రకరకాలుగా కాల్స్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆన్లైన్లో ఆస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు అందరికీ ఆస్ట్రాలజికల్ రెమెడీస్ కావాలి, అది మ్యారేజ్ పరంగా కానివ్వండి, పిల్లల పేర్ల పరంగా కానివ్వండి. అండ్ దానితోపాటు కొంతమంది జాబ్స్కి సంబంధించింది, కొంతమంది బిజినెస్కి సంబంధించి కొన్ని మంచి ముహూర్తాల కోసం అని చెప్పేసి చూస్తూ ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? సో నాగరాజు గారు, నేను స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఒకటండి, ఈ వేదిక్ ఆస్ట్రాలజీ గురించి ఇట్ ఈస్ మన ఓన్ సైన్స్. మన యాన్సెస్టర్లు ఋషులు మనకి ఇచ్చిన మహాజ్ఞానం. చూడండి ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. ఈ జ్ఞానాన్ని గురించి అందరూ తెలుసుకోవాలి. అది చెప్పే సిస్టమ్ మన స్కూళ్ళలో లేదు. అందరికీ చెప్పాలి, తీసుకొని వెళ్ళాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వచ్చానండి. ఇది 2 రకాలు. ఒకటి, నాకు ఈ కోర్సులు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలని నేను ఫస్ట్ కోరుకుంటాను. అందులో ముఖ్యంగా లేడీస్ నేర్చుకోవాలి, ఎందుకంటే వేదిక్ ఆస్ట్రాలజీ మొత్తం లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరైనా వాళ్ళకి డే టు డే ఏదైనా ప్రాబ్లం ఉండేసి ఆస్ట్రాలజికల్ ఏదైనా రెమెడీ కావాలన్నా కావండి, కన్సల్టేషన్ కావాలండి, గైడెన్స్ కావాలనుకున్నా కానండి, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాళ్ళు కన్సల్ట్ అయితే I can give the appointment for that. Anyways, thank you and thank you so much for your knowledge. Thanks అండి నాగరాజు గారు.